ఇది ఎంజీ విన్సర్ ఈవీ. ఇది మీరు కొనాలనుకుంటే 10 లక్షల ఎక్స్ట్రా రూపీస్కి వస్తుంది బండి విత్ బాస్ మోడల్. ఆ మోడల్ గురించి అది ఎట్లా అని చెప్పి ఇదే వీడియోలో ఇంకా సేపట్లో చాలా క్లియర్గా చెప్తాను. కానీ ఈ బండి పూర్తిగా కొనాలంటే మాత్రం స్టార్ట్స్ అట్ ఎక్స్ట్రా రూపీస్ ఆఫ్ 13.5 lakh. ఈ బండి చూడడానికి కొంచెం చిన్నదిగా అనిపించచ్చు కానీ కార్ అయితే మరి చాలా పెద్దది. టాటా నెక్సాన్ కంటే లాంగ్ ఇది, అప్రాక్సిమేట్లీ 4.2 meters ఇది. అండ్ దీని వీల్ బేస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రఫ్లీ 2.7 meters. లోపలికి వెళ్తే మాత్రం చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది. కార్ ప్రీమియం వర్షన్ ఎసెన్స్లో 18-inch డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి. ఇన్ ద బేసిక్ వర్షన్ స్టీల్ వీల్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ అట్రాక్ట్ చేసేది మాత్రం ఈ లుక్ అండి. ఎల్ఈడి స్ట్రిప్స్, డిఆర్ఎల్, ఎల్ఈడి హెడ్ లైట్ అండ్ ద పొజిషన్ ల్యాంప్ అండ్ గ్లోయింగ్ ఎంజీ లోగో. లాక్ చేసిన అన్లాక్ చేసిన చాలా క్యూట్గా స్వీట్గా హాయ్ అండ్ బై చెప్తుంది. కార్ మీరు ఛార్జింగ్ చేయాలంటే ఛార్జింగ్ సాకెట్ ఇక్కడే ఇచ్చారు ఫ్రంట్లో, బోత్ ఫర్ ది ఏసీ అండ్ ఫర్ ద డీసీ ఛార్జర్. ఫర్ ది ఏసీ అండ్ ఫర్ ది డీసీ ఛార్జర్ మీ దగ్గర కీ ఫాబ్ ఉంటే కనుక, కీ ఫాబ్ ఉంటే అన్లాక్ చేయడానికి ఇది తీసే అవసరమే లేదు. ఇది మీ దగ్గర ఉంచుకొని దగ్గరికి వెళ్తే దానంతటా అదే ఫ్లిప్ హ్యాండిల్స్ అండ్ రేర్ వ్యూ మిర్రర్ రెండు ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని బూట్ స్పేస్ చూద్దాం. బూట్ని తీయాలంటే ఒకటి ఇక్కడ ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఒక ఫిజికల్ బటన్ ఉంది. 604 liters ఆఫ్ బూట్ స్పేస్. అందాజ గురించి నా బ్యాక్ ప్యాక్ కూడా ఉంచాను ఇక్కడ. 604 liters ఆఫ్ స్పేస్. ఈ సీట్ వచ్చేసి ఆఫ్టర్ ది 135 degree ఆఫ్ రిక్లైన్. ఇది కొంచెం స్ట్రైట్ పెడితే స్పేస్ ఇంకా బాగుంటుంది. కానీ ఇంత స్పేస్ ఎట్లాగా అంటే దీంట్లో మీకు స్పేర్ వీల్ రాదు. స్పేర్ వీల్ రాదు కనుక అంత స్టోరేజ్. సో ఆ బేస్ నుంచి ఇక్కడ పై దాకా మీకు వచ్చే స్టోరేజ్ వచ్చేసి 604 liters. స్పేర్ వీల్ కావాలి అంటే ఎక్స్ట్రా 20,000 పే చేస్తే మీకు వస్తుంది. అండ్ అ నైస్ బూట్ ల్యాంప్ ఉపయోగమే. ఇప్పుడైతే ఈ బూట్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ దెన్ యూ హ్యావ్ పార్కింగ్ సెన్సార్ అండ్ కెమెరా ఫర్ ది 360 degree కెమెరా. అండ్ సైడ్స్ గురించి ఇక్కడ కెమెరా ఉంటుంది. ఇది ఒక టెస్టెడ్ వెహికల్ ఇది, అందుకే ఈ ప్రింట్ అండ్ ఈ ఫోన్ నెంబర్ అండ్ ఈ మార్కెటింగ్ స్టఫ్. కానీ మీకు కార్ నచ్చితే డెఫినెట్లీ కెన్ కాల్ దెమ్. ఇప్పుడు ఈ కార్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైనది, చాలా మందికి నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది వచ్చేసి లైఫ్ టైం బ్యాటరీ వారంటీ. దీంట్లో 8 years ఆర్ 1.2 lakh అని ఎటువంటి లేదు. లైఫ్ టైం బ్యాటరీ వారంటీ. ఎప్పుడైనా మీ బ్యాటరీ హెల్త్ ఖరాబ్ అయింది లేదా తగ్గింది అనే ఫీలింగ్ ఉంటే మాత్రం అండర్ వారంటీ బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్ ఇంటీరియర్స్ చూద్దాం. అండ్ ఎస్, మన కీ ఫాబ్ మన దగ్గరే ఉంటే మనం చేరుకున్న వెంటనే ఇది అన్లాక్ అయిపోతుంది. బోత్ ద ఫ్లిప్ హ్యాండిల్స్ అన్లాక్ అవుతుంది. సరే ఇప్పుడు లోపలికి వెళ్దాం. వాట్ అండ్ ఇంటీరియర్ ఇయర్, వాట్ అండ్ ఇంటీరియర్. వెరీ హ్యూజ్, వెరీ బ్రాడ్ ఇంటీరియర్ అండ్ చాలా మంచి సీట్స్. ప్రతి మార్కెటింగ్ యాడ్లో అన్నట్టుగానే ఒక బిజినెస్ క్లాస్ సీట్ వంటి ఫీలింగ్ అనమాట. గో అవుట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అట. సీట్ కంఫర్ట్ చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ యూ హ్యావ్ దిస్ గ్యాప్స్ ఆల్సో ఫర్ మోర్ వెంటిలేషన్. అండ్ ఫ్రంట్ సీట్స్ రెండు కూడాను దే ఆర్ వెంటిలేటెడ్ సీట్స్. ఇప్పుడు ఈ కార్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే మాత్రం ఈ ఇంటీరియర్ టెక్స్చర్ అండి. ఇక్కడ వచ్చేసి ఒక వుడెన్ ఫినిష్, ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ టచ్, అండ్ అక్కడ వచ్చేసి హ్యావ్ ద క్రోమ్ ఫినిష్, ద మెటల్ ఫినిష్. ఇది చూడడానికి మీకు చక్కలా ఉంటుంది కానీ ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్ విత్ డిజైన్ ఆఫ్ వుడ్. చూడడానికి మాత్రం ఒక మంచి ఇంట్రెస్టింగ్ లుక్ ఇస్తుంది. యూ హ్యావ్ అ కప్ హోల్డర్ హియర్ అండ్ అక్కడ, అండ్ యూ హ్యావ్ 3 cup holders హియర్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్టోరేజ్ అండ్ విత్ అ 12-volt సాకెట్. ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ అ ప్యాడ్ ఫర్ ద వైర్లెస్ ఛార్జింగ్. ఒక గ్రూ లాంటిది ఇచ్చారు సో దట్ మీరు ఫోన్ పెట్టిన వెంటనే జారిపోకుండా అటు ఇటు కదలకుండా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ అన్ ఎక్స్ట్రా స్టోరేజ్ హియర్. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ 2 charger సాకెట్స్, బోత్ USB-A అండ్ USB-C. ఇంకా యూ హ్యావ్ దిస్ గ్లో బాక్స్, చాలా డీసెంట్ స్పేస్. అండ్ యూ హ్యావ్ 9 Infinity స్పీకర్స్ ఇన్ దిస్ కార్. అండ్ ఈ బటన్స్ అంటే చాలా ప్రీమియం ఫీలింగ్ ఇది. దీన్ని ఒకసారి నొక్కితే ఫ్రంట్లో ఉండే సైడ్ మిర్రర్ మొత్తం ఒకసారి నొక్కితే పూర్తిగా తెరుచుకుంటుంది, ఒకసారి లాగితే పూర్తిగా క్లోజ్ అవుతుంది. రేర్ సీట్ మాత్రం ఒకసారి నొక్కితే 80% దాకా వచ్చి అక్కడ అవుతుంది. ఈ క్లస్టర్ మొత్తం చాలా మంచి సాలిడ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది ఫర్ రెయిన్ కోట్ అండ్ ఫర్ వాటర్ బాటిల్. ఇప్పుడైతే మరి అసలు విషయానికి వద్దాం, దీని డాష్ బోర్డ్. ఈ కార్లో ప్రతి చిన్న విషయం ఈజ్ ఇన్సైడ్ దిస్ డాష్ బోర్డ్. ఇది దీని హోమ్ స్క్రీన్. ఇది యూ హ్యావ్ దీస్ విడ్జెట్స్ హియర్. దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. రేడియో కంట్రోల్స్ కానీ, మీ ఫోన్తో కనుక బ్లూటూత్ కనెక్ట్ చేస్తే మీ కాల్ కంట్రోల్స్. ఇక్కడ వచ్చేసి మీ కార్ యొక్క జనరల్ సెట్టింగ్స్. ఇక్కడ వచ్చేసి మీ కార్ థీమ్ ఉంది. ఇక్కడ డే మోడ్ పెడితే ఇక్కడ డే మోడ్కి వస్తుంది, అండ్ నైట్ మోడ్ పెడితే డార్క్ మోడ్కి వెళ్తుంది. ఏసీ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఫ్యాన్ స్పీడ్ ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇదే ఫ్యాన్ స్పీడ్ ని ఇక్కడ కూడా యూ కెన్ కంట్రోల్. బటన్స్ యొక్క రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. యూ హ్యావ్ ది కంట్రోల్ ఫర్ ది వెంటిలేటెడ్ సీట్స్. ఆ వెంటిలేటెడ్ సీట్స్ యొక్క ఫ్యాన్ స్పీడ్ ని మీరు ఇక్కడ రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా యూ హ్యావ్ ద వెహికల్ సెట్టింగ్స్. ఇదండి అసలైన ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఉంది. మీ కార్లో ఉండే 4 డ్రైవింగ్ మోడ్స్, ఎకో ప్లస్, ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్. రికవరీ వచ్చేసి ఫర్ ద రీజనరేషన్, లైట్, హెవీ అండ్ నార్మల్. ఆన్ అండ్ ఆఫ్ ఫర్ ది స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హోల్డ్. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ ద కంట్రోల్ ఫర్ ది హెడ్ లైట్. డిఫాల్ట్ హెడ్ లైట్ ఉంటుంది, సాయంత్రం అయిన వెంటనే అది ఆన్ అవుతుంది. కానీ
కంట్రోల్ చేయాలంటే మాత్రం ఫర్ ద పొజిషన్ ల్యాంప్, లో బీమ్ కావాలంటే మాత్రం డాష్ బోర్డ్లోకి రావాల్సిందే. ఇన్ ఆప్షన్స్ నుంచి దీన్ని వెతకాల్సిందే. ఇంకా యూ హ్యావ్ ది ఫాలో మీ, హోమ్ డ్యూరేషన్ 15, 30 and 60 seconds, అండ్ హెడ్ లైట్ సెట్టింగ్స్. రేర్ ఫాగ్ లైట్ని ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి అంబియంట్ లైట్ అండి. ఇది లోపల ఇంటీరియర్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఒకసారి ఆన్ చేస్తే కనుక దీంట్లో మీకు 2 మోడ్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ అండ్ ర్యాండమ్. రెడ్ పెడదాం. ఇక్కడ ఉంది లైటింగ్ అండ్ ఇక్కడ ఉంది లైటింగ్, ఇక్కడ కూడా ఉంది. నైస్, వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటీరియర్ ఇది. ఇక్కడ మొత్తం వస్తుంది. కాన్స్టెంట్ పెడితే ఒకటే లైట్ ఉంటుంది, ర్యాండమ్ పెడితే 256 కలర్ కాంబినేషన్లో తానంతట తనే చేంజ్ అవుతూ ఉంటుంది. సన్ షేడ్ కంట్రోల్ కూడా ఇక్కడే ఉందండి. మొత్తం క్లోజ్ చేద్దాం ఫుల్ గా. గ్లాస్ అనేది మీకు ఓపెన్ కాదు, ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ గ్లాస్. దాన్ని ఓపెన్ చేయలేరు, జస్ట్ ఈ రూఫ్ మాత్రం క్లోజ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అది ఎంతవరకు క్లోజ్ అవ్వాలో ఎంతవరకు ఓపెన్ అవ్వాలో కూడా ఇక్కడ మీరు చెప్పొచ్చు. 50% అప్డేట్ అవుతుంటుంది ఫర్ ఎవ్రీ 5%, అండ్ అక్కడికి వెళ్ళి ఆగుతుంది అట్ 50%. స్టీరింగ్ లో ఒక స్టార్ బటన్ ఉంటుంది, దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ లో ఉండే యాక్షన్ బటన్ లాగా యూ కెన్ కస్టమైజ్ దిస్ టు అ ఫీచర్. మ్యూట్ లేదా డ్రైవింగ్ మోడ్, 360 డిగ్రీ కెమెరా. ప్రెస్ చేసిన వెంటనే ఇట్ ఓపెన్స్ ద కెమెరా. కెమెరా క్వాలిటీ బాగానే ఉంది, అఫ్ కోర్స్ నాట్ ద బెస్ట్, కానీ పర్లేదు. ప్రతి యాంగిల్లో మీకు కార్ అనేది కనిపిస్తుంటుంది. గ్రాఫిక్స్ కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో యూ హ్యావ్ 2D అండ్ 3D ఆల్సో. క్లియర్లీ మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రపోర్షన్స్ ఏమి అంత కరెక్ట్ గా లేదు. ఇది ఒక యానిమేటెడ్ వ్యూ, ఇది సాఫ్ట్వేరే కాబట్టి అప్డేట్స్ తో దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. నోటిఫికేషన్ బార్ లాంటిది ఇక్కడ పైన. యూ హ్యావ్ ది డైరెక్ట్ కంట్రోల్స్ ఫర్ ది బ్రైట్నెస్ ఆఫ్ ద స్క్రీన్, ఫర్ ది వాల్యూమ్ కంట్రోల్, ఫర్ ద మీడియా కంట్రోల్, ఫర్ ది సన్ షేడ్. తర్వాత వచ్చేది స్టీరింగ్ అండి. చాలా మంచి ఫీలింగ్ ఇది. స్టీరింగ్ మీద కూడా ఒక లెదరెట్ లాంటి ఒక ఫినిష్, చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది. ఈ బటన్స్ అయితే చాలా మంచి క్లికబుల్ స్విచెస్ ఇవి. ఈ కార్ లో ఫీచర్స్ అన్ని ఉల్టా ఉంటాయి. కంట్రోల్స్ ఫర్ ద మీడియా, వాయిస్ అసిస్టెంట్ ఇక్కడ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. హే ఎంజీ, ఇంక్రీజ్ ద ఫ్యాన్ స్పీడ్. Fan speed has been increased. ఇప్పుడు ఇక్కడ డాష్ బోర్డ్ చూద్దాం. 7 inch కానీ చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్. యూ హ్యావ్ ద పవర్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడోమీటర్, ఛార్జ్ ఎంత ఉంది, డ్రైవింగ్ మోడ్ ఎంత, రేంజ్ ఎంత బ్యాలెన్స్ ఉంది, అంతే. ఇన్ఫాక్ట్ చాలా మంది రివ్యూస్ లో అంటారు కానీ అంత పెద్ద డాష్ బోర్డ్ లో అంత ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు అని చెప్పి, కానీ నాకైతే మాత్రం ఇది బాగా నచ్చింది. చాలా స్పేషియస్ గా, చాలా సింపుల్ గా, ఈజీ టు రీడ్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి యూ హావ్ ద సన్ షేడ్, ఒక అద్దం అండ్ ఒక లైట్. దీన్ని తీసి ఇటు పెట్టారో ఇది పూర్తిగా దీన్ని కవర్ చేయదు కనుక ఇది కొంచెం 80% ఓకే, నాట్ ద 100% బెస్ట్. ఇప్పుడు ఈ కార్ లో ఉండే అసలైన మజా, దీన్ని రేర్ సీట్. ఒకసారి అలా వెనక్కి వెళ్దాం. రేర్ సీట్ అయితే మాత్రం చాలా చాలా స్పేషియస్ అండి. ఇన్ఫాక్ట్ ఈ కార్ బయట నుంచి చూస్తే అంత పెద్దదిగా అనిపించదు, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా స్పేషియస్ గా ఉంది. సీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. చాలా మంచి కుషనీ సీట్స్ ఇవి. రేర్ సీట్ ఆర్ నాట్ వెంటిలేటెడ్, కానీ ఒక మంచి చక్కటి ఒక బిజినెస్ క్లాస్ ఫీలింగ్ అయితే మాత్రం ఇచ్చేస్తుంది. రేర్ సీట్స్ కి మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది. అతి ముఖ్యమైన పాయింట్, ఈ సీట్ యొక్క రిక్లైన్ యాంగిల్ అండి. వెనక్కి అప్ టు 135 degrees ఆఫ్ రిక్లైన్ యాంగిల్ ఉంది. 135 degrees ఆఫ్ రిక్లైన్ యాంగిల్. చాలా చాలా సుఖంగా, చాలా సౌకర్యంగా ఉంది. ఈ లెగ్ రూమ్ కూడా అండి చాలా చాలా బాగుంది. నేను రఫ్లీ 5'5" ఉన్నాను, 5'6", 5'7", 5'8" ఉన్నా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ దేర్ ఇస్ ఓన్లీ 1 AC వెంట్. ఇక్కడ మీ కింద ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంది అండ్ అ చార్జర్ సాకెట్ ఫర్ ద రేర్ సీట్స్. ఇంకా మీకు రేర్ సీట్ కోసం ఇక్కడ ఉంటుంది మీకు లైట్ అండ్ ఎక్స్ట్రా సపోర్ట్. ఇంకా దీంట్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 135 degree ఆఫ్ రిక్లైన్ యాంగిల్లో కూర్చొని పైకి చూస్తే కనుక లైక్ MG కాల్స్ ఇన్ఫినిటీ వ్యూ అనమాట. చాలా చక్కటి వ్యూ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇన్ఫాక్ట్ ఓపెన్ సన్ షేడ్ అండ్ ఇంత పెద్ద అద్దాల వల్ల కార్ మంచి స్పేషియస్ గా, చాలా మంచి హ్యూజ్ బ్రాడ్ స్పేషియస్ కార్ వంటి ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కార్లో మీకు 3 వేరియంట్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్, ఎక్సైట్, ఎసెన్స్. పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా చాలా సింపుల్ భాషలో. ఎక్స్క్లూజివ్, ఎక్సైట్, ఎసెన్స్. 13.5 lakh ఆఫ్ ఎక్స్షోరూమ్ ప్రైస్, 14.5 lakh, 15.5 lakh. ఇప్పుడు ప్రీమియం కార్లో 15.5 lakhలో ఈ లెదర్ సీట్స్ వస్తాయి అండ్ 7.5 kilowatt హోమ్ AC ఛార్జింగ్ వస్తుంది. అదే ఛార్జర్ని పోర్టబుల్ చేయాలంటే ఎక్స్ట్రా 50K కట్టాలి. సో రఫ్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఆఫ్ 16 lakh, 14.5 అండ్ 13.5. ఈ బేస్ వేరియంట్స్ రెండింటికి కూడాను 3.5 kilowatt ఛార్జర్ వస్తుంది. దాంతో మీకు అఫ్ కోర్స్ మీ ఛార్జింగ్ టైం ఎక్కువ ఉంటుంది. 7.5 kilowatt దాంట్లో మీకు ప్రీమియం కార్లో మీకు 6 hours ఆఫ్ ఛార్జింగ్ టైం ఉంటుంది. ఈ 3 కార్లో ఒకటే బ్యాటరీ ప్యాక్ ఆఫ్ 38 kilowatt-hour, సేమ్ MIDC రేంజ్ ఎస్టిమేట్, అంటే మాడిఫైడ్ IDC రేంజ్ క్లెయిమ్ ఆఫ్ 332 kilometers. రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి ఫ్రమ్ కస్టమర్స్ రఫ్లీ 275 నుంచి 300 kilometers మధ్యలో ఉంది అని చెప్పి నాకు షోరూమ్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ కార్లో కనుక రేంజ్ టెస్ట్ నేను చేయాలి అంటే మీరు దయచేసి నా కామెంట్స్లో చెప్పండి. ఈ కార్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ ఆఫ్ 50 kilowatt దాకా ఉంది. సో మీరు కనుక బయటికి వెళ్తే ఫర్ లాంగ్ రైడ్స్ జియాన్ ఫాస్ట్ ఛార్జర్లో, టాటా ఫాస్ట్ ఛార్జర్లో, MG ఫాస్ట్ ఛార్జర్లో 80% దాకా ఫ్రమ్ 0 55 minutesలో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే 55 minutesలో రేంజ్ ఆఫ్ 200+ kilometers
అదిరిపోద్ది కదా. ఆ స్క్రీన్ కేస్ ఒకసారి చూడండి. 15.6 ఇంచ్ ఆఫ్ డిస్ప్లే, టచ్ స్క్రీన్ డిస్ప్లే. ఫాస్ట్ ఛార్జింగ్లో ఈ కార్ పెడితే కనుక దీంట్లో ఓటీటీ ప్లే అనే ఒక యాప్ ఉంది. దాంట్లో ప్రైమ్ వీడియో, ఆహా, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు హ్యాపీగా ఏసీ ఆన్లో ఉంచుకొని. ఉపయోగమే కదా. 3 మోడల్స్లో 13.5 అయినా, 14.5 అయినా, 15.5 అయినా బ్యాటరీ కాస్ట్ ఒకటే, బ్యాటరీ కెపాసిటీ ఒకటే. కాబట్టి ఇప్పుడు ఈ కార్ని మీరు పూర్తి అమౌంట్ కట్టైనా కొనొచ్చు, లేదా బాస్ బ్యాటరీ యాజ్ అ సర్వీస్లో కూడా కొనొచ్చు. అంటే అది బేసిక్గా టు బి హానెస్ట్ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ కంటే కూడా బ్యాటరీ యాజ్ అ లోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కార్ని మీరు బాస్లో కొంటే 10 lakh ఆఫ్ ఎక్స్ట్రా ప్రైస్లో వచ్చేస్తుంది. కానీ బ్యాటరీ చూసారు, దట్ ఎక్స్ట్రా 3.5 lakh ఆఫ్ 4 lakh ఆఫ్ బ్యాటరీ అది మీకు లోన్లో లేదా బ్యాటరీ యాజ్ అ సర్వీస్లో వస్తుంది. అంటే ప్రతి నెల ఫర్ ఎవ్రీ కిలోమీటర్ 3.5 రూపీస్ కట్టాలి. దీనికి గాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు బజాజ్ ఫినాన్స్ ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి నెల ఫిక్స్డ్ కాస్ట్ 1500 కిలోమీటర్లకు గాను ప్రతి కిలోమీటర్కి 3.5 రూపీస్ చొప్పున నాకు కట్టేసేయండి. కట్టేసిన తర్వాత మీరు 1500 తోలుతారా, 3000 తోలుతారా, 5000 తోలుతారా, మీ ఇష్టం, నాకు అనవసరం. అది చెప్పేది బజాజ్ ఫినాన్స్. ఆ టోటల్ 10 years ఫర్ 8 years. ఇప్పుడు ఈ కార్లో డ్రైవింగ్ గురించి మాట్లాడితే కనుక డ్రైవింగ్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఈ కార్ డ్రైవ్ చేస్తూ ఒక 30-40 minutes అయింది. ఇంతే టైంలో నాకు ఈ కార్ తెగ నచ్చేసింది. చాలా ఈజీ టు హ్యాండిల్. అంటే ఈ కార్ బాగా లాంగ్, ఇది ఇట్స్ ఆల్మోస్ట్ 4.3 meters. కానీ లోపలికి వచ్చినాక ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద కార్ మీ కంట్రోల్లో ఉంది అండ్ ఆ డైమెన్షన్స్ మొత్తం మీ కంట్రోల్లో ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద హ్యూజ్ విండ్ షీల్డ్, ద సన్ రూఫ్, మీకు ఈ కార్ బాగా స్పేషియస్ అనే ఒక ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ స్పేషియస్ ఆల్సో అండ్ బికాస్ ఆఫ్ ద లెగ్ రూమ్ ఆల్సో చాలా చాలా స్పేషియస్. ఇది చాలా కన్వీనియంట్ సీట్స్. ఎటువంటి పాట్ హోల్స్ ఉన్నా, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా అసలు ఏమాత్రం మీకు ఫీల్ అవ్వనే అవ్వదు. ఫ్రంట్ సీట్స్ ఆర్ ఆఫ్ కోర్స్ వెంటిలేటెడ్. లాంగ్ రైడ్స్ గురించి కూడా చాలా చాలా బాగుంటుంది. 4 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, ఎకో ప్లస్, ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్లో చాలా స్ట్రాంగ్ యాక్సలరేషన్ అండ్ విత్ టాప్ స్పీడ్ ఆఫ్ 150 kmph. ఎకో అండ్ నార్మల్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఫర్ సిటీ రైడ్. నార్మల్ అయితే బెస్ట్. ఓవర్టేక్ చేయాలన్నా, సాఫ్ట్గా వెళ్ళాలన్నా ఇట్ ఈస్ బెస్ట్. అండ్ దీంట్లో 3 levels ఆఫ్ రీజనరేషన్ ఉంటుంది. ఎటువంటి స్పీడ్ బ్రేకర్లప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా చాలా సుఖంగా ఉంటుంది. థ్యాంక్స్ టు ద సీట్ అండ్ ద సస్పెన్షన్. దీంట్లో మీకు 3 levels ఆఫ్ రీజనరేషన్ వస్తుంది. 3rd level అంటే స్ట్రాంగెస్ట్ లో ఉంచితే కనుక బ్రేక్ వాడే అవసరం చాలా చాలా తగ్గిపోతుంది అండ్ రేంజ్ యాడ్ కూడా చేయొచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది రైడ్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మీరు యాక్సిలేటర్ మీద కాలు తీస్తే తానంతట తనే అట్ స్పీడ్ ఆఫ్ 20 kmph స్లోగా వెళ్తుంటుంది. సేమ్ ఫర్ ద రివర్స్ ఆల్సో. రివర్స్లో ఉంచేసి యాక్సిలేటర్ మీరు ప్రెస్ చేయకపోయినా కార్ తానంతట తనే కొంచెం స్లోగా వెళ్తుంటుంది అప్ టు స్పీడ్ ఆఫ్ 20 kmph. ఇప్పుడు ఈ కార్ 38 kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తూ 332 kilometers ఆఫ్ MIDC రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. అంటే మాడిఫైడ్ IDC రేంజ్ విత్ రియల్ వరల్డ్ రేంజ్ ఆఫ్ 275 to 300 kilometers. అంటే మన డ్రైవింగ్ స్టైల్ బట్టి ఉంటుంది. అది ఏసీ ఆన్లో ఉందా లేదా, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఫ్యామిలీ యూస్ గురించి స్పేషియస్గా చాలా సుఖంగా ఉండాలి రైడ్ అండ్ ఎంజాయ్ చేస్తూ ఈ కార్లో వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంటే కనుక ఈ కార్ నాది చాలా మంచి ఆప్షన్. ఇన్ఫాక్ట్ ఈ కార్ మీరు కొనాలంటే అండర్ పాస్ ఆప్షన్ 10 lakhs ఎక్స్షోరూమ్ ప్రైస్కి వస్తుంది. పూర్తిగా పర్చేస్ చేయాలి అంటే 13.5 lakh ఆఫ్ ఎక్స్షోరూమ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది. అందుకే అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడు ఇవ్వండి చాలా పిక్స్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. అండ్ దీంట్లో నాకు తెలిసి ఒక 3 things ఉన్నాయి, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఫస్ట్ వచ్చేసి రేర్ వైపర్ ఇందులో రాదు. అండ్ సెకండ్ స్పేర్ వీల్ రాదు. అండ్ దీంట్లో మీకు ADAS రాదు. కానీ మీకు డ్రైవింగ్ చేయడం వచ్చంటే మాత్రం, డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తారంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ కార్ గురించి మీకు ఏమనిపిస్తుందో మీరు కింద కమెంట్స్ మాకు చెప్పండి.